హాయ్, దిస్ ఈజ్ లక్ష్మి. వెల్కమ్ టు ఫిట్నెస్ షో. వాళ్ళు మనం చూసే వర్కౌట్ ఏంటంటే కిల్లర్ యాప్స్ వర్కౌట్. ఈ కిల్లర్ యాప్స్ వర్కౌట్ అనేది ఎలా ఉంటుందంటే మోస్ట్లీ ఏంటంటే యంగ్స్టర్స్ అందరూ ఎక్కువ కాల్ సెంటర్స్లోను, ఇంకోటి రెండోదంటే గూగుల్ ఇలాంటి కంపెనీస్లోనూ ఎక్కువ వర్క్ చేస్తున్నారు. నైట్ షిఫ్ట్స్ ఎక్కువ వర్క్ చేస్తున్నారు. ఇలా కూర్చుని ఆ స్ట్రెస్ లెవెల్స్ ఏమవుతాయంటే రోజు పెరిగిపోవడం వల్ల వాళ్ళ బాడీలో ఏమవుతుంది, కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువైపోతుంది రోజుకి. వాళ్ళందరికీ ఏంటంటే స్టమక్స్లోనే ఎక్కువ ఫ్యాట్ అనేది యూటిలేట్ అవుతూ ఉంటుంది అనమాట. వాళ్ళంటే అందరికీ ఏంటంటే ఈ కిల్లర్ ఎవ్రీ వీక్ అనేది ఒకసారి కిల్లర్ యాప్స్ అనేది ఎలా వర్కౌట్ చేసుకుంటే ఆ స్టమక్ అనేది వాళ్ళకి అనేది ఎలా తగ్గుతుంది, వారికి ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి, ఎలా బర్న్ అవుతుంది అనేది వాళ్ళు చూద్దాం ఈ వర్కౌట్లో. ఫస్ట్ ఈ కిల్లర్ యాప్స్లో ఏమవుతుందంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ చేసేటప్పుడు ఏంటంటే ఈ కోర్కి సంబంధించింది ఏంటంటే వార్మింగ్ అప్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఆ వార్మింగ్ అప్ అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. జస్ట్ స్ట్రెచ్ అమ్మా, డంబల్, హ్యాండ్ నీస్ అప్, S2, ఇలా 3, జస్ట్ ఫర్ నీస్ ఇలా క్రంచ్ చేసినట్లయితే జస్ట్ టచ్. ఇలా మ్యాక్సిమం ఏంటంటే 5 సెకండ్స్ కానీ 10 సెకండ్స్ కానీ ఇలా క్రంచెస్ అంటే నీస్ని టచ్ చేసినట్లయితే స్టమక్కి జస్ట్ నెక్స్ట్ కోర్ మజిల్స్లో ఏమవుతుందంటే కొంచెం వార్మప్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. వెరీ గుడ్. Just after the stretch your legs, just around clockwise. Very good. 3, 4, 5, 6, super, 7, 8, 9, 10, anti-clockwise. ఇలా క్లాక్వైజ్ యాంటీ క్లాక్వైజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆ హిప్ బోన్లోనూ రెండోది అనేది బ్యాక్ మీద ఎక్కువ స్ట్రెస్ పడుకోకుండా అది మళ్ళీ అగైన్ మనకి రీబూస్ట్ ఇవ్వడానికి, ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవ్వడానికి, రెండోది ఏంటంటే వార్మప్ అంటే ఎటువంటి స్ట్రెస్ లేకోకుండా ఉండడానికి ఫస్ట్ ఏంటంటే వార్మప్ అని చేస్తుంది. వెరీ గుడ్. ఇంకోటి జస్ట్ ఫస్ట్ స్ట్రెచ్ లైక్ దిస్, నీ స్ట్రెచ్ అండ్ ఫార్వర్డ్, ఫార్వర్డ్. వెరీ గుడ్. మళ్ళీ అగైన్ దిస్ స్ట్రెచ్ అండ్ forward, backward. Okay, and open your legs and stretch both the hands, stretch. Yes, very good. Ila 10 seconds ila hold chesi malli again the other side. Very good, excellent. ఇలా 10 seconds ఇలా హోల్డ్ చేసి మళ్ళీ అగైన్ 10 seconds ఇలా హోల్డ్ చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే మ్యాక్సిమం వచ్చి ఈ సైడ్స్లోనే లవింగ్ జెన్స్లోనే ఉన్న ఫ్యాట్ తగ్గడానికి, రెండోది అక్కడ ఉన్న స్ట్రెచ్ అవ్వడానికి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. వెరీ గుడ్. రెడీ, వి స్టార్ట్ అమ్మా. ఓకే, ఫస్ట్ కీప్ యువర్ హ్యాండ్స్ లైక్ దిస్. ఓకే, జస్ట్ జాక్ 1, 2, 3, 4, 5, 6. ఇలా ఏంటంటే ఈ కోర్ యాప్స్ చేసేటప్పుడు ఏమవుతుందంటే టోటల్గా మనం ఇలా లెగ్స్ని ముందుకి వెనక్కి తీసుకొస్తే జాక్ చేస్తున్నాం. ఈ జాక్ ఎందుకున్నానంటే జస్ట్ ఏంటంటే ఫస్ట్ ఇలా జంప్ చేయడంలో మనకి ఏమవుతుందంటే ఈ లోయర్ యాప్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఎక్కువ పడుతూ ఉంటుంది అనమాట. ఫస్ట్ డైరెక్ట్గా క్రంచెస్ కాకుండా ఇలా జస్ట్ ఇలా చేసినట్లయితే మోర్ ఎఫెక్టివ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, రెడీ. స్ట్రెచ్, 1 leg స్ట్రెచ్, కీప్ యూ హ్యాండ్స్ లైక్ దిస్. ఇది లంచ్ పొజిషన్లో, ఇది బ్యాక్ లెగ్ అనేది 90 degreesలో లంచ్ పొజిషన్లో ఉండాలి. వెరీ గుడ్. ఈ కీప్ యూ హ్యాండ్ స్ట్రైట్లీ, ఈ స్ట్రైట్ జస్ట్ ఇలా హోల్డ్ చేసిన తర్వాత జస్ట్ ఏంటంటే ఓకే, టర్న్ యువర్ హ్యాండ్ లైక్ దిస్, టర్న్ like this. Very good. Look straight, always look straight. Very good. Well, again the same position, same turn, and again right side. Don't turn your head. Turn అనేది హెడ్ తిరగకోకుండా జస్ట్ ఈ నీ అనేది బెండ్ చేసి ఉండాలి, ఇంకా బెండ్ చేసి ఉండాలి, నీ అనేది ఇంకా బెండ్ చేసి ఉండాలి. వెరీ గుడ్. అండ్ అగైన్ టర్న్. ఎస్, ఇలా టర్న్ అండ్ అప్ చేస్తే ఏమవుతుంది మనకి ఈ ప్లేసెస్లోనూ ఈ లవింగ్ జెన్స్లో ఏంటంటే ఆబ్లిస్కి క్రంచ్ అవుతూ ఉంటుంది. ఆ ప్లేసెస్లోనూ టచ్ అవ్వడానికి ఎక్కువ ఉండదు. కమాన్ 5 times అన్న మ్యాక్సిమం. 1, సూపర్. Next again, come on, 2, very good. Knees 3, fast, కొంచెం ఫాస్ట్ చేయాలి. 4, very good. 5, super. ఇంకొక 5 more times. 5, 4, 3, 2, only 1. Get up. Okay, just okay. One leg is back side, stretch on one leg, one is like this. Okay, and stretch. Come on, ready. 1, yes, crunch. This crunch, look straight out. Don't turn your head, look straight out. Just look straight out. 3, 4, super. 5, 6,
7. ఇది కూడా అంతే సేమ్ అండి. నీస్ని మనం స్టమక్ టచ్ చేసినట్లయితే ఈ పైనుంచి హ్యాండ్ కూడా క్రంచ్ చేస్తాం. ఇలా క్రంచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ మ్యాక్సిమం మనకి కోర్ మజిల్స్ మీద ఎక్కువ స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది. రోజు రోజు కోర్ మజిల్ కూడా స్ట్రాంగ్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం అవుతుంది. వెరీ గుడ్. అనదర్ లెగ్. ఇప్పుడు అనదర్ లెగ్ సేమ్. ఎస్ నో ఫస్ట్ లంచ్ చేయాలి. మళ్ళీ అనదర్ లెగ్ పెట్టి ఫస్ట్ అనదర్ లెగ్ సేమ్ పొజిషన్. ఓకే. ఇందాక ఏంటంటే రైట్ లెగ్ తీసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కింద లెఫ్ట్ లెగ్ తీసుకున్నాం. లెఫ్ట్ లెగ్ తీసుకుని జస్ట్ హోల్డ్ చేసాం. 90 degreesలో ఈ లెగ్ అనేది హోల్డ్ చేసి టర్న్ అమ్మ టర్న్. ఎస్ మ్యాక్సిమం కమన్. వెరీ గుడ్. ఎస్ అగైన్ టర్న్ ఫాస్ట్. 2 సూపర్. 3 వెరీ గుడ్. 4 కమన్. 5 నెక్స్ట్ కమ్ 6 7. ఇలా మ్యాక్సిమం ఇంట్లో ఉండి 10 to 20 రిపిటేషన్ చేసినట్లయితే మనకేమవుతుందంటే ఈ స్టమక్స్లోను లవింగ్ జిన్స్లోను ఉన్నది, స్టమక్లోను కోర్ మజిల్స్లోను ఉన్నది ఫ్యాట్ తగ్గడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓకే వెరీ గుడ్. అనదర్ లెగ్ కమన్ క్రంచ్. 1 సూపర్. 2 3 4 5 5 4 3 2 only one. Stop. Relax. Just after that lay down like this. 1 second. Mat, turn one mats. Come, this side, turn one mats. Yeah. Come, lay down. This, head this side. Head this side. Very good. Okay. Just keep your hands like this. Just raise your head. Raise your head. ఈ లెగ్స్ కూడా అప్ చేయాలి. అప్ చేయాలి. అప్ చేయాలి. అప్ చేయాలి. అప్ చేయాలి. 90 degrees ఫోల్డ్ చేయాలి. అప్ ఫోల్డ్. అప్ నీస్ అప్. ఎస్ ఎస్. ఇదేంటి యాక్చువల్లీ ఏంటంటే ఈ 90 degrees లెగ్స్ను హోల్డ్ చేస్తున్నాం. ఇలా హోల్డ్ చేసినట్లయితే మొత్తం మనకు వచ్చే ఏమవుతుంది ఆ మిడిల్ ఆఫ్ ద స్టమక్స్లో ఎక్కువ వెయిట్ పడుతూ ఉంటుంది అనమాట. ఆ వెయిట్ పడినప్పుడు ఏమవుతుందంటే ఆ కోర్ మజిల్స్ మీద తగ్గడానికి రెండోది అక్కడ ఉన్న ఫ్యాట్ బర్న్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. యాక్చువల్లీ ఇది ఏంటంటే 40 degreesలో ఇలా హోల్డ్ చేసినట్లయితే 90 degreesలో లెగ్స్ని ఇలా హోల్డ్ చేసాం. 40 degrees అంటే 40 degreesలో బెండ్ అయిన పొజిషన్ ఉంటే 40 degreesలో ఉంటుంది. జస్ట్ ఫ్యూ సెకండ్స్ అనమాట. 40 seconds ఇలా హోల్డ్ కూడా ఉంటే మనకి దిస్ మోర్ ఎఫెక్టివ్ ఉంటుంది. జస్ట్ అండ్ ఆఫ్టర్ దట్ ఇలా క్రంచ్ చేయాలమ్మా. క్రంచ్ చేసి జస్ట్ స్ట్రెచ్ చేయాలి. క్రంచ్ చేసి స్ట్రెచ్ చేయాలి. ఇదేంటంటే మనకి ఏంటంటే నీస్ని మనం ఏం చేస్తున్నాం అంటే ముందుకు తీసుకెళ్తున్నాం. ముందుకు తీసుకుని మళ్ళీ బ్యాక్ సైడ్ స్ట్రెచ్ చేస్తాం. ఈ స్ట్రెచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా ఒత్తిడి ఎక్కువ పెరుగుతూ ఉంటుంది అనమాట దీంట్లో. అప్పర్ క్రంచ్ అలాగే మిడిల్ క్రంచ్లో కూడా మోర్ ఎఫెక్టివ్ ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. వెరీ గుడ్. సూపర్. 5 6 సూపర్. ఇది కూడా ఏంటంటే మన ఇంట్లో ఉండి 10 to 20 రిపిటేషన్ చేసినట్లయితే మనకి ఫుల్ ఎఫెక్టివ్ అనేది ఎక్కువ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. వెరీ గుడ్. ఎస్ గెట్ అప్. కమ్ పుట్ యువర్ లెగ్స్. ఓకే స్ట్రెచ్ యువర్ హ్యాండ్. జస్ట్ మ్యాక్సిమం స్ట్రెచ్ యువర్ లెగ్. బ్యాక్ సైడ్కి స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ చేసి మన నోస్ని ఏం చేయాలంటే టచ్ యువర్ నీస్ టచ్ చేసినట్లయితే మనకు అవుతుంది ఈ క్రంచెస్ పొజిషన్లో ఉన్నదాన్ని కూడా మోర్ ఫ్యాట్ తగ్గడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. జస్ట్ స్లోలీ అమ్మా. స్లోలీ టచ్ and get up. Yes, maximum. Come on. ఇది కూడా అంతే. ఈచ్ లెగ్ అనేది 10 to 20 times చేసినట్లయితే మనకి బ్యాలెన్స్ మెయిన్. కమాన్ రెడీ. ఎస్ కమాన్ రెడీ. టచ్ వెరీ గుడ్. ఎక్సలెంట్. గెట్ అప్. జస్ట్ స్ట్రెచ్. స్లోలీ డౌన్ అవ్వాలి. నీస్ టచ్ అవ్వాలి. ఎస్ నోస్కి నీస్ టచ్ అవ్వాలన్నమాట. నోస్. వెరీ గుడ్. స్లోలీ టచ్ అండ్ అప్. మ్యాక్సిమం అనమాట మన ఇంట్లో ఉండే జస్ట్ ఇలా క్రంచెస్ చేసినట్లయితే మనకి ఏంటంటే ఈ కోర్ మజిల్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. 6 pack అంటారు, 8 pack అంటారు. 8 pack మ్యాక్సిమం ఏంటంటే కంప్లీట్ కోర్ మజిల్ స్ట్రాంగ్ అవడానికి, రెండోది అక్కడ ఫ్యాట్ లేకుండా చేసుకోవడానికి ఎందుకన్నా ఆస్కారం ఉంటుంది. వెరీ గుడ్. గుడ్. అండ్ చేంజ్ యువర్ లైక్ అగైన్ ద సేమ్ థింగ్. లే డౌన్ లైక్ దిస్. అప్ చేయాలి. హోల్డ్ చేయాలి. జస్ట్ హోల్డ్ ఇట్ ఫ్యూ సెకండ్స్. ఇలా ఇందాక కూడా యాక్చువల్లీ ఏంటంటే 40 seconds మళ్ళీ హోల్డ్ చేసినట్లయితే మనకి ఏమవుతుంది అంటే మళ్ళీ అగైన్ ద హోల్డ్ సేమ్ రిపిటేషన్ అవుతుంది అనమాట. రిపిటేషన్ అయ్యి మళ్ళీ క్రంచెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి అక్కడ కోర్ మజిల్స్ మీద ఇంటర్వ్యూ గ్యాప్ తీసుకుంటున్నాం. అంటే 40 seconds అంటే ఆర్పిఎం మెయింటైన్ చేస్తాం అనమాట. అంటే ఈ సెట్కి మధ్య గ్యాప్ అనమాట. ఆ సెట్ గ్యాప్ చేయడం వల్ల కూడా మనకి ఆర్పిఎం మెయింటైన్ ఒకే లెవెల్లో మెయింటైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్యాట్ బర్నింగ్ చేయడం అనేది ఈజీ అవుతుంది అనమాట. వెరీ గుడ్. క్రంచెస్ సేమ్ క్రంచ్. ఎస్ 2 వెరీ గుడ్. ఎక్సలెంట్. 3 4
5, 6, 7, 8, gone. 9, 10, stop, relax. Okay, get up. ఇలా మ్యాక్సిమం 10 reps చేసాం. మళ్ళీ 10 reps చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఇలా క్రంచెస్ చేసాం. ఓకే, క్రంచెస్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ సేమ్. ఓకే, అనదర్ లెగ్. ఓకే, అనదర్ లెగ్ ఫుట్ ఓవర్, అనదర్ లెగ్. ఎస్, touch your stomach. Nose touch your stomach. Okay, very good. Come on, ready? 2, excellent, good job. 3, superb. 4. ఇలా కిల్లర్ యాప్స్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇలా కిల్లర్ యాప్స్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఈ కిల్లర్ యాప్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి టోటల్గా కోర్ మజిల్ స్ట్రాంగ్ అవుతుంది. రెండోది కోర్ మజిల్ స్ట్రాంగ్ అవుతే వన్స్ ఏమవుతుందంటే మనకి ఇంకా మజిల్లోనే ఫుల్ టైట్నెస్ వస్తుంది. రెండోది ఇక్కడ ఫ్యాట్ తగ్గడానికి ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది అనమాట. వెరీ గుడ్. మ్యాక్సిమం అంటే మన ఇంట్లో నుండి ఈ కిల్లర్ యాప్స్ చేసుకోవచ్చు. ఇది ఎంత స్టెప్ లెవెల్ 1 అంటారు కిల్లర్ యాప్స్లో. లెవెల్ 1 ఈ లెవెల్ 1 అనేది ఎవరైనా చేసుకోవచ్చు. ఏదైనా నీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళని, మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్స్ మాత్రం ఉండవు అది. నెక్స్ట్ మనం చేసే ఎక్సర్సైజ్ అంటే మ్యాన్ వాక్ వర్కౌట్. మ్యాన్ వాక్ అంటే జస్ట్ స్ట్రెచ్, హ్యాండ్ డౌన్ డౌన్ డౌన్, పుట్ యువర్ హ్యాండ్ లైక్ దిస్. 1, 2, 3, 4, జస్ట్ హోల్డ్. ఇలా హోల్డ్ చేయాలి. మళ్ళీ అగైన్ ద సేమ్ బ్యాక్. 1, 2, 3, 4. మళ్ళీ అగైన్ గో బ్యాక్. 1, 2, 3. ఈ మ్యాన్ వాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి మ్యాక్సిమం కోర్ మజిల్ మీద స్ట్రెంత్ పెరుగుతుంది అనమాట. మన బాడీ వెయిట్ వచ్చి మనకి కోర్ మజిల్స్ మీద ఎక్కువ వెయిట్ పడుతూ ఉంటుంది అనమాట. వెరీ గుడ్. రెడీ, గో బ్యాక్. రెడీ, జస్ట్ 2, 3, 4. మళ్ళీ అగైన్ 1, 2, 3, 4. మళ్ళీ అగైన్ 1, 2, 3, 4. మళ్ళీ అగైన్ 1, 2, 3, 4. వన్ మోర్ టైం. 1, 4. ఇది కంప్లీట్ అంటే ఓకే, వెరీ గుడ్. 1 ఇంకొకసారి చేయమ్మా. ఓకే, టచ్ చేసి అక్కడ హోల్డ్ చేయాలి. అలా హోల్డ్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఈ క్రంచెస్ పొజిషన్లో కూడా మన బాడీ వెయిట్ వెయిట్ వచ్చి మొత్తం ఈ క్రంచ్ పొజిషన్లో అంటే ఈ లోయర్ యాప్స్ మీద ఎక్కువ వెయిట్ పడడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, గెట్ అప్. వెరీ గుడ్. గెట్ అప్, స్టాప్. ఓకే, ఆఫ్టర్ దట్ కమ్ బ్యాక్. ఓకే, స్ట్రెచ్ యువర్ లెగ్స్. కంప్లీట్ స్ట్రెచ్ యువర్ నీస్ బెండ్ చేసుకోవాలి. నీస్ బెండ్ చేసుకుని 1 హ్యాండ్ సపోర్ట్ తీసుకోవాలి. 1 హ్యాండ్ సపోర్ట్ తీసుకోవాలి. 1 హ్యాండ్ డౌన్ తీసుకుని యాంకిల్ టచ్ చేస్తూ పైకి లెగాలి. ఎస్, ఓకే, జస్ట్ అలా హోల్డ్ చేయాలి ఫస్ట్ ఫ్యూ సెకండ్. యాక్చువల్ అంటే ఇన్నర్ థైస్ స్క్వాట్స్ లాగా ఇలా హోల్డ్ చేసి మనం 1 హ్యాండ్ అనేది హెడ్కి సపోర్ట్ తీసుకున్నాం. ఈ హెడ్కి సపోర్ట్ తీసుకుని ఏంటంటే 1 హ్యాండ్ని స్ట్రెచ్ చేసినట్లయితే మనకి ఇక్కడ స్ట్రెచ్ చేయాలి. ఈ స్ట్రెచ్ చేసి డౌన్ అండ్ అప్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ సైడ్స్లో ఉన్న లవింగ్ జీన్స్లో ఉన్న ఫ్యాట్ తగ్గడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. స్లోలీ డౌన్. ఎస్, సూపర్. 2, ఎక్సలెంట్. కమాన్. 3, మ్యాక్సిమం డౌన్ అనమాట. ఇలా డౌన్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఇంకా కొంచెం డౌన్ అవ్వాలి. నువ్వు కూడా ఇంకా డౌన్ అవ్వాలి. సిట్ చేయాలి. ఓకే, సిట్ చేసి స్ట్రెచ్ చేస్తే మోర్ ఎఫెక్ట్ అనమాట. ఈ సైడ్స్లో ఉన్న ఫ్యాట్ అంతా తగ్గడానికి రెండోది ఎక్కువ ఆస్కారం ఉంటుంది మ్యాక్సిమం అనమాట. వెరీ గుడ్, సూపర్. స్ట్రెచ్ చేసి గెట్ అప్. ఓకే, మళ్ళీ అగైన్ ద సేమ్ లెఫ్ట్ సైడ్. ఎస్, ఈ పొజిషన్ ఏంటంటే ఇంక్లైన్ పొజిషన్. దీనివల్ల ఏంటంటే మనకి ఇన్నర్ థైస్ తగ్గితే అదేవిధంగా మనకి ఏంటంటే ఈ లవింగ్ చిన్స్ అంటే ఈ సైడ్స్లో ఉన్న ఫ్యాట్ అంతా తగ్గడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. వెరీ గుడ్, సూపర్. 3, 4, మ్యాక్సిమం. 5, 6, సూపర్. 7, ఇంకా మ్యాక్సిమం. 8, లాస్ట్ 2, 9, ఎస్, 10. గెట్. ఓకే, ఆఫ్టర్ దట్ జస్ట్ స్ట్రెచ్. రెడీ? ఓకే, జస్ట్ కిక్. హ్యాండ్స్ కిక్ చేసుకోవాలి. 1, ఎస్, 2, 3, 4, 5. ఇలా ఎందుకు కిక్ చేసాం అంటే ఇప్పుడు వరకు మనం ఏంటంటే ఈ క్రంచెస్ ఈ పొజిషన్లో చేసాం అనమాట. మళ్ళీ అగైన్ స్టాండింగ్ ఇలా నుంచి ఇలా కిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ లోయర్ యాప్స్ మీద ఎక్కువ ఫ్యాట్ పడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ లోయర్ యాప్స్లో ఇలా కిక్ చేసిన వల్ల మ్యాక్సిమం ఏంటంటే మనకి ఈ లోయర్ యాప్స్లో ఉన్న అండర్లో ఈ ఫ్యాట్ తగ్గాలంటే కొంచెం జంపింగ్ కానీ జాగ్స్ కానీ ఇలా ఎక్కువ చేసినట్లయితే మనకేమవుతుందంటే ఇక్కడ ఫ్యాట్ తగ్గడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. వెరీ గుడ్. ఓకే, ఆఫ్టర్ దట్ ఎస్, ఓకే, జస్ట్ ఆఫ్టర్ స్ట్రెచ్. ఓకే, అగైన్ స్ట్రెచ్. నీస్ క్రంచ్. దిస్ ఇస్ క్రంచ్. ఓకే, సైడ్ ఆబ్లిక్ క్రంచ్. ఎస్, రెడీ. 1, ఇది కూడా క్రంచ్ చేయాలి. క్రంచ్. 2, ఎస్, వెరీ గుడ్. 3, వెరీ గుడ్, నైస్. కమ్. 4, సూపర్. లెగ్ పైకి లేపి ఇలా నీస్ని టచ్ చేసుకోవాలి. ఇంకా నీస్ అనేది టర్న్ అవ్వాలి. వెరీ గుడ్. ఓకే, 1, సూపర్, నైస్. కమ్. 2, ఈ నీస్ని ఏంటంటే ఎల్ షేప్లో 90 degreesలో పైకి లేపి దీని బాడీని ఇలా క్రంచ్ చేసినట్లయితే మనకి మ్యాక్సిమం ఎఫెక్ట్ రావడానికి ఈ సైడ్స్లో రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. వెరీ గుడ్, స్టాప్. మళ్ళీ అగైన్ దిస్ సైడ్. నీ స్లోగా, స్లో మోషన్. ఎస్, వెరీ గుడ్. 2, వెరీ గుడ్, నైస్. కమ్. 3, సూపర్. 4, వెరీ గుడ్. 5,
excellent. 6, 7, 8, come on, 9, yes, 10, stop. Okay, మళ్ళీ again the same back, come back రావాలి, ఓకే, జస్ట్ ఓకే. సరే ఇట్లా వచ్చి నేను చూపిస్తాను. ఓకే, జస్ట్ పుట్ యువర్ హ్యాండ్ అనమాట. ఫస్ట్ పుట్ యువర్ హ్యాండ్ తీసుకోవాలి, మళ్ళీ అగైన్ లే డౌన్ చేసుకోవాలి, స్ట్రెచ్ అనమాట. 1, 2, 3, 4 ఇలా ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ కొట్టాలి. ఇలా మనం రెడీ. లే డౌన్, అప్, డౌన్ పొజిషన్, ఎస్, డౌన్ పొజిషన్, వెరీ గుడ్. 1, 2, సూపర్. 3, మ్యాక్సిమం స్ట్రెచ్. 4, వెరీ గుడ్. 5, వెరీ గుడ్. 6, లాస్ట్ 2, 7. ఇలా క్రంచ్ చేసేసినట్లయితే మనకేమవుతుందని అంటే మ్యాక్సిమం అనమాట అక్కడ ఈ లోయర్ స్టమక్లో ఎక్కువ వెయిట్ పడటానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది అనమాట. లేట్ డౌన్ అగైన్, లేట్ డౌన్ యువర్ హెడ్ దట్ సైడ్. ఎస్, ఓకే, కీప్ యువర్ హ్యాండ్స్ లైక్ రేజ్ యువర్ లెగ్స్, బోత్ ఆర్ లెగ్స్ రేజ్. ఓకే, ఎస్, బోత్ ఆర్ లెగ్స్ రేజ్. బ్యాక్ సైడ్ స్ట్రెచ్ యువర్ హ్యాండ్. ఇప్పుడు నౌ స్ట్రెచ్ యువర్ హ్యాండ్. ఈ స్ట్రెచ్ చేసి అక్కడ క్లోజ్ చేసుకోవాలి, 2 హ్యాండ్స్ని క్లోజ్ చేసుకోవాలి. ఓకే, జస్ట్ లిటిల్ బిట్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి క్రంచ్ చేయమా, క్రంచ్ మధ్యలో క్రంచ్ చేసి జస్ట్ నో 1 సెకండ్ క్రంచ్ అండ్ అగైన్ క్లోజ్, అప్, రేజ్ యువర్ హిప్, ఆఫ్టర్ దట్ డౌన్, వెరీ గుడ్. మళ్ళీ అగైన్ సేమ్ థింగ్, క్రంచ్, జస్ట్ ఓపెన్, ఎస్, రేజ్ యువర్ లెగ్ అండ్ స్లోలీ డౌన్, స్ట్రెచ్ యువర్ ఫోర్. యాక్చువల్లీ ఏంటంటే ఈ 3 పార్ట్స్ అనేది ఒకేసారి చేస్తున్నాం అనమాట. ఇదే ఏమవుతుందంటే మ్యాక్సిమం కూడా రేస్ చేసినప్పుడు, లెగ్ రేస్ చేసినప్పుడు లోయర్ యాప్స్లోను, రిప్స్ అంటే క్రంచ్ చేసినప్పుడు మిడిల్లోను, మళ్ళీ అగైన్ ద రేజ్ వర్ హిప్ చేస్తున్నాం. ఈ రేజ్ వర్ హిప్ చేయడం వల్ల మిడిల్లోను మొత్తం ఎట్ ఎ టైం 3 ఎట్ ఎ టైం జరుగుతుంది అనమాట. ఈ 3 ఎట్ ఎ టైం జరిగినప్పుడు ఏమవుతుందంటే మ్యాక్సిమం మనకి అక్కడ కోర్ మజిల్ పూర్తిగా అక్కడ ఫ్యాట్ తగ్గడానికి అన్నిటికీ కవర్ అవుతుంది అనమాట. వెరీ గుడ్. అగైన్ 10 more times. ఈజీ, ఇది కూడా సింపుల్, ఈజీగానే ఉంటుంది. ఇలా లేని వాళ్ళందరూ ఏంటంటే స్టెప్ వైజ్గా కూడా చేసుకోవచ్చు. కమన్ క్రంచ్, నో ఫస్ట్, ఎస్, క్రంచ్, రేజ్ యువర్ హిప్, ఎస్, స్లోలీ డ్రాప్, వెరీ గుడ్. కమ్, క్రంచ్, yes, come on, yes, crunch, raise your hip, yes, ready, very good, ready, mal again, crunch, yes, raise your hip, and slowly drop, again the last one, yes, open, yes, raise your hip, very good, superb, excellent. ఇలా మ్యాక్సిమం ఏంటంటే 10 to 20 times ఇలా చేసినట్లయితే, ఇది 10 to 20 times into 2 sets చేసినట్లయితే మనకు కూడా ఎక్కువ రిజల్ట్ రావడానికి అనేది ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. వెరీ గుడ్. ఇక్కడ ఆఫ్టర్ దట్ ఏంటంటే సేమ్ ఇలాగే క్లైంబింగ్ పొజిషన్లోనే ఇంకో వేరే. ఓకే, రెడీ, స్ట్రెచ్ యువర్ లెగ్స్. ఓకే, హ్యాండ్స్ అప్, దిస్ ఇస్ కీప్ యువర్ లెగ్స్ ఓపెన్ అండ్ క్లోజ్, ఓకే, కమ్, ఎస్, స్ట్రెచ్ చేయాలి, హ్యాండ్స్ స్ట్రెచ్ చేయాలి. ఓకే, అగైన్ ద డౌన్, పుట్ యువర్ డౌన్ అండ్ స్ట్రెచ్ యువర్ లెగ్స్, ఎస్, ఓపెన్, క్లోజ్. ఇలా ఏంటంటే మన వెయిట్ని మనం కంట్రోల్ చేసి ఈ లెగ్స్ని పొజిషన్ని లెఫ్ట్ అండ్ రైట్ ఇలా చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే ఈ లోయర్ హాఫ్స్ మీద ఎక్కువ ఫ్యాట్ పడటానికి, కిల్ అనమాట, ఫ్యాట్ని కిల్ చేసేయడానికి ఎందుకైనా ఆస్కారం ఉంటుంది. ఇలా మ్యాక్సిమం కూడా ఏంటంటే 10 to 20 times అన్న ఇలా చేసుకుంటే మనకు మోర్ ఫ్యాట్ అనేది తగ్గడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఎక్కువ నీస్ పెయిన్ ఉన్న వాళ్ళు, మేము ఇలా చేయలేను, నా బాడీ వెయిట్ ఉన్న వాళ్ళందరూ ఇంకా వేరే రకంగా కూడా చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ అగైన్ ద స్ట్రెచ్, డౌన్ స్ట్రెచ్ చేసి జస్ట్ లెఫ్ట్ రైట్ ఈ పొజిషన్లో కూడా చేసుకోవచ్చు. అది కూడా ఏంటంటే సేమ్ ఇదే ఎఫెక్ట్ ఉంటుంది, కానీ ఏంటంటే దీనికన్నా కొంచెం తక్కువ ఉంటుంది. రెండు ఒకేసారి జంప్ చేసిన వాళ్ళతో మోర్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. వెరీ గుడ్. అగైన్ లే డౌన్. ఓకే, కీప్ యువర్ హ్యాండ్స్ ఫార్వర్డ్, రేజ్ యువర్ లెగ్స్ అప్, ఇంకా అప్. ఈ పొజిషన్లో ఏంటంటే ఇది 70 degrees అంటారు. ఈ 70 degreesలో మనం ఎక్సర్సైజ్ చేసినట్లయితే మనకేమవుతుందంటే మ్యాక్సిమం ఇక్కడ వెయిట్ తగ్గడానికి అనేది ఎక్కువ ఛాన్సెస్ అనేది. రెడీ, అప్, ఎస్, 2, సూపర్, 3, సూపర్, నైస్, కమ్, 4, వెరీ గుడ్. ఇలా మ్యాక్సిమం 5, 6, 7, 8,
9, yes, 10. Stop. Come on, get up. Okay. Malli again same position. But again then malli same another position avanda. Just stretch cheyali. Stretch chesi just kick and close. Get up. ఇలా గెటప్ చేసినట్లయితే మనకు కూడా టోటల్ ఇప్పుడు రెండు ఒకేసారి వస్తాయేమో ఒకసారి. ఎస్, స్ట్రెచ్ యువర్ లెగ్స్. ఎస్, క్లోజ్, గెటప్, అప్ అప్ అప్, హ్యాండ్స్ అప్. వెరీ గుడ్. మళ్ళీ అగైన్ సేమ్. ఇలా మ్యాక్సిమం ఏంటంటే 10 times చేసినట్లయితే మళ్ళీ అగైన్ క్లోజ్, డౌన్, స్ట్రెచ్ యువర్ లెగ్స్, క్లోజ్ అండ్ గెటప్, అప్. ఎస్, రెడీ రెడీ రెడీ, స్టార్ట్. రెడీ. ఎస్, స్ట్రెచ్ అండ్ అప్, డౌన్ అండ్ క్లోజ్, అప్. ఏంటంటే లెగ్ స్ట్రెచ్ చేసి మనం అప్ చేసినట్లయితే మనకేమవుతుందంటే కోర్ మజిల్ అనేది స్ట్రెచ్ అవుతుంది. రెండోది ఏమవుతుందంటే అక్కడ స్ట్రాంగ్ అవడానికి, ఫ్యాట్ రిడక్షన్ అవడానికి అనేది ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. వెరీ గుడ్. జస్ట్ ఎస్, స్టాప్, లే డౌన్, కీప్ యువర్ లెగ్స్ సపోర్ట్. లెగ్ సపోర్ట్, బోత్ లెగ్స్ లిఫ్ట్ చేయాలి. ఇప్పుడు బోత్ లెగ్స్ లిఫ్ట్ చేయాలి. ఈ లెగ్స్ని లిఫ్ట్ చేసి ఏంటంటే ఈ 90 degreesలో లెగ్స్ మనం పూర్తిగా లిఫ్ట్ చేసాం అనమాట. లిఫ్ట్ చేసి ఏంటంటే కంట్రోల్ చేసి వెయిట్ని కంట్రోల్ చేసి ఇలా కీప్ యూర్ హ్యాండ్స్ ఫార్వర్డ్ అన్నమాట. కీప్ హ్యాండ్స్ ఫార్వర్డ్ చేసి ఓన్లీ 1 leg డౌన్ చేసుకోవాలి. ఓన్లీ 1 leg డౌన్ చేసుకోవాలి. అప్. ఎస్, అప్పుడు అనదర్ లెగ్ డౌన్ చేసుకోవాలి. అనదర్ లెగ్ డౌన్ చేసుకోవాలి. డోంట్ బెండ్ ఓవర్ నీ బెండ్ చేసుకోకుండా డౌన్ చేసినట్లయితే స్లో మోషన్ ఈ లెగ్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే డౌన్ చేసుకోవడం అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట. వేరు కూడా అప్. ఇది కూడా మ్యాక్సిమం ఏంటంటే 10 to 20 times ఇలా చేసినట్లయితే మనకి మోర్ క్యాలరీస్ అని బర్న్ అవుతాయి. అక్కడ లోయర్ అప్స్లో ఎక్కువ ఫ్యాట్ తగ్గడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. అప్ 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 మ్యాక్సిమం రావాలి. ఇలా రావాలి. మ్యాక్సిమం వచ్చిన తర్వాత జస్ట్ ఇది వచ్చిన తర్వాత ఈ లెగ్ రావాలి. ఈ లెగ్ వచ్చింది, ఈ లెగ్. ఓకే, డౌన్ డౌన్. ఈ వర్కౌట్ మీరు చూసిన వర్కౌట్ ఏంటంటే ఇదే వర్కౌట్ చూసారు. దీనిలో లేట్ అనమాట. సేమ్ లేట్ సేమ్ లేట్. ఇప్పుడు వర్కౌట్ అంటే దీన్ని మళ్ళీ నెక్స్ట్ అంటే ఇప్పుడు వరకు మన వీటి మీద ఎక్కువ స్ట్రెస్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ అదే లెగ్స్ని పైకి లేపి రౌండ్ చేసుకోవాలి. రౌండ్, స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్, బోత్ లెగ్స్ లిఫ్ట్, లిఫ్ట్ చేసి మనం జస్ట్ స్ట్రెచ్ ఇలా స్ట్రెచ్ చేసుకో. ఎస్, స్ట్రెచ్ చేసుకొని యాక్చువల్లీ చెప్పాలంటే ఇది నీస్ అన్న ఇలా బెండ్ అన్న చేసుకోవచ్చు. బెండ్ చేసుకోలేను అంటే నీస్ని స్ట్రైట్గా లిఫ్ట్ చేయని వాళ్ళు బెండ్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. బెండ్ చేయమో కొంచెం బెండ్ చేసుకుని ఇలా స్ట్రెచ్ రౌండ్ 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 రౌండ్. ఎస్, రౌండ్. సూపర్. ఇలా రౌండ్ చేసినట్లయితే మనకి లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ రౌండ్ చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే మ్యాక్సిమం అక్కడ స్ట్రెస్ తగ్గడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. లేకపోతే ఇలా కూడా చేసుకోవచ్చు. నీ పోతారు యాక్చువల్లీ చెప్పాలంటే నీస్ని కంప్లీట్ ఇలా 90 degrees అప్ చేసి ఇలా రౌండ్ చేసినట్లయితే దిస్ మోర్ ఎఫెక్టివ్ అనమాట. ఈ సైడ్స్ ఆబ్లిక్స్ కానీ ఈ సెరిటెక్స్ కానీ ఎక్కువ తగ్గడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. వెరీ గుడ్, సూపర్. వెరీ గుడ్. ఇలా ఏంటంటే క్లాక్ వైజ్ ఇలా రౌండ్ చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే మ్యాక్సిమం తగ్గడానికి ఈ ఆబ్లిక్స్ ఫస్ట్ ఫ్రంట్ పొజిషన్లో బ్యాక్ పొజిషన్లో తగ్గడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. వెరీ గుడ్. స్టాప్, రిలాక్స్. వర్కౌట్ మీరు చూసిన వర్కౌట్ ఏంటంటే కిల్లర్ యాప్స్ వర్కౌట్. ఈ కిల్లర్ యాప్స్ అనేది ఇంట్లోనే హౌ టు ఫిట్ ఇన్ 25 minutes లోపల 22 minutes లోపల మీరు ఇంట్లోనే ఇలా వర్కౌట్ చేసినట్లయితే కంప్లీట్గా మీకు ఫ్యాట్ అనేది కిల్ అవ్వడానికి 100% ఛాన్సెస్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ కళ్యాణి. నాతో పాటు కళ్యాణి చేసింది చూపించాను. మీరు కూడా ఇన్స్పైర్ అయ్యి మీరు కూడా చేయండి, ట్రై చేసి మీరు కూడా మెరుగైన ఆరోగ్యంగా ఉండడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ TV7. మరి ఒక డిఫరెంట్ ఎపిసోడ్లో మీ ముందుకు ముందు వస్తాను. Thank you.